స్టాక్ మార్కెట్ ఫాల్, స్టాక్ మార్కెట్ కరెక్షన్స్. హాయ్ ఫ్రెండ్స్, భోజనం అయిపోయిందా? చూడండి ఫ్రెండ్స్, రానున్న 3 monthsలో స్టాక్ మార్కెట్ మరింత పతనం కాబోతుందా? సో దానికి కారణాలు ఏంగా కనిపిస్తున్నాయి? అలాగే మరి బడ్జెట్ ముందు ఏదైనా ర్యాలీ వస్తుందా? ఇత్యాది విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో 2025లో టాపిక్ ఏంటి, ఆ విషయాల గురించి చూద్దాం. సో డెల్టా కార్ప్ యొక్క పరిస్థితి ఏంటి? సో మొన్న ర్యాలీ వచ్చింది, దానికి కారణాలు ఏంటి? మళ్ళీ డీలా పడిపోయింది, కారణాలు ఏంటి? సో దాన్ని ఎలా అనాలిసిస్ చేసుకోవాలి? ఇట్లాంటి యాంబిగ్యూటీ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆ విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఏంజల్ 1 Q3 అప్డేట్స్ వచ్చాయి, అవి ఎలా ఉన్నాయి, వాళ్ళ గైడ్లైన్స్లు ఏంటి, మేనేజ్మెంట్ యొక్క కీ కామెంటరీ ఏంటి, దాంట్లో ఏంజల్ 1లో స్టడీకి ఏదైనా ఆపర్చునిటీ ఉందా? ఆ విషయాల గురించి చూద్దాం. హెచ్సిఎల్ టెక్, ఇండస్ఇండ్ బ్యాంక్, సో వీటికి సంబంధించిన థింగ్స్ అప్డేట్స్ చూద్దాం. హెచ్సిఎల్ టెక్ ఈరోజు బాగా కరెక్ట్ అయింది, ఇంట్రాడేలో అయితే 9% పైగా డిప్ అయింది. సో అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్ సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్ ఉంది. సో ఈరోజు ర్యాలీ కూడా వచ్చింది. ఇత్యాది విషయాలు చూస్తూ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనం ద్వారా వీడియోని సింపుల్గానే ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. అలాగే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని మనం సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను, ఎందుకనంటే ఒక 2-3 వీడియోస్ మన ఛానల్లో చూస్తే నచ్చి మీ అంతా మీరే సబ్స్క్రైబ్ చేస్తారు. సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో మనం బ్రాడ్ పిక్చర్ చూడాలి అని అంటే అన్ని టైం ఫ్రేమ్వర్క్స్ చూద్దాం. సో నార్మల్గా మనం రీసెంట్ వీడియోస్లో మాట్లాడుకుందల్లా ఏంటంటే నిఫ్టీ డౌన్ ట్రెండ్ నడుస్తుంది అని. బ్రాడ్ వ్యూ అంటే ఏంటి? ఓవరాల్గా మార్కెట్ ఏ డైరెక్షన్లో పోతుంది, సరే దాని ట్రెండ్ అనుకుందాం, అందరికీ అర్థమవుతుంది. కాబట్టి కరెంట్ స్టాక్ మార్కెట్ ట్రెండ్ ఏంటిది? డౌన్. ట్రెండ్ డౌన్ అన్నంత మాత్రాన ఎవ్రీడే డౌన్ అవుతుందా? అలా ఏముండదు. స్టాక్ మార్కెట్లో అప్స్ డౌన్స్ వెళ్తూనే ఓవరాల్గా ఒక డైరెక్షన్లో వెళ్తుంది. సో చూడండి, ఇక్కడ డౌన్ ట్రెండ్ డౌనే నడిచింది. సో మధ్యలో షార్ట్స్ కవరింగ్ కూడా వచ్చాయి. డౌన్ నడుస్తూ ఉంది, షార్ట్ కవరింగ్స్ రావచ్చు, లేదా ఫర్దర్గా కిందకి వెళ్తూ షార్ట్ కవరింగ్ రావచ్చు. కానీ ఓవరాల్ డైరెక్షన్ ఏంటి అంటే డౌన్ సైడ్ అనే విషయం మనకి సుస్పష్టంగా డే చార్ట్లో అర్థమవుతుంది. మనం వీక్లీ చార్ట్ చూసినా మనకి డౌన్ ట్రెండే నడుస్తూ ఉందనే విషయం అర్థమవుతుంది. సో అట్లాగే మనం మంత్లీ టైం ఫ్రేమ్వర్క్ ప్లేస్ చేసిన సో దాంట్లో కూడా ఏంటంటే డౌన్ ట్రెండే కనిపిస్తుంది. కానీ ఎప్పుడైనా సరే ఒక డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్కి మారాలి అని అంటే సో వాళ్ళకి ఏంటంటే ఒక ఖచ్చితమైన నిక్కచ్చిగా ఉన్న ఒక పాజిటివ్ న్యూస్ అప్డేట్ కావాలి. సో దేనికి సంబంధించి అంటే జీడిపి నెంబర్స్ లాంటివి, కానీ అవి ఏదైనా అనుకూలంగా వస్తే, సిపిఐ నెంబర్స్ చాలా బాగా అనుకూలంగా వచ్చి కన్సిస్టెన్సీ కనబరుస్తూ ఉంటే ఆ పాయింట్స్ నచ్చచ్చు. లేదా జీడిపి నెంబర్స్ కనిపిస్తే, సో అన్నిటికీ ముఖ్యంగా ఏంటంటే కంపెనీ నిఫ్టీ 50లో మేజర్ టాప్ లైన్ కంపెనీస్ ఉంటాయి కదా, వాటి యొక్క ఎర్నింగ్స్లో గ్రోత్ కనిపిస్తూ ఉంటాయి. సో అలాగే ఆ పర్టికులర్ కంపెనీస్ ఇచ్చే గైడ్లైన్స్లు బాగుంటాయి, ఆ టాప్ లైన్ కంపెనీస్ ఇచ్చే అప్కమింగ్ క్వార్టర్కి సంబంధించిన గైడ్లైన్స్లు బాగుంటాయి. ఇత్యాది విషయాలు మాత్రమే మార్కెట్ యొక్క ట్రెండ్ని చేంజ్ చేయగలిగిన పొటెన్షియాలిటీ ఉంటుంది. ఎస్పెషల్లీ డౌన్ నడుస్తున్నప్పుడు ఇప్పుడు నేను అబౌవ్ మెన్షన్ చేసిన థింగ్స్ ఏదైతే ఉన్నాయో, జీడిపి కానీ సిపిఐ డేటా కానీ, సో ఇట్లా ఫేవరబుల్ డేటా ఏదైతే ఉందో, లేదా కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ కానీ అవి ఫేవర్గా వచ్చి గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆశ కల్పిస్తే ఏంటంటే సో డౌన్ ట్రెండ్ నడుస్తుంది అంటే సెల్ ఆఫ్ చేస్తున్న ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ నెట్ బయింగ్కి దిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అది కదా. కానీ అట్లాంటి పరిస్థితి ఏదన్నా ఉందా అని అంటే లేదు. సో ఈరోజు వచ్చిన అంటే నిన్న మనకు అనౌన్స్ చేసిన హెచ్సిఎల్ చూస్తే కనుక రిజల్ట్స్ బాగానే ఉన్నా కూడా సో యాక్చువల్గా హెచ్సిఎల్ రిమైనింగ్ ఐటీ కంపెనీస్తో కంపేర్ చేస్తే ప్రీమియంలో నడవటం, ఒకప్పుడు ఏంటంటే రిమైనింగ్ ఐటీస్ కంపెనీస్తో కంపేర్ చేస్తే మంచిగా పర్ఫామ్ చేయడం వల్ల దానికి ప్రీమియం నడుస్తూ ఉంది. రిమైనింగ్ టీసీఎస్, ఇన్ఫోసిస్తో కంపేర్ చేస్తే కూడా హెచ్సిఎల్ ప్రీమియం నడుస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఇచ్చిన గైడ్లైన్స్తో ఏంటంటే ఫ్లాటిష్ గైడ్లైన్స్లో ఇచ్చారు. దానివల్ల ఏంటంటే సో ఈరోజు 9% దాకా హెచ్సిఎల్ డమేల్ అని చెప్పింది, అంటే డమేల్ అని పడింది ఇంట్రాడేలో అని చెప్పి మనం చెప్పచ్చు అనమాట. అలాగే డాలరు రూపీ చూస్తే కనుక రూపీ వీక్ అవుతూ ఉందన్నమాట. చూడమండి సార్, ఈ డాలర్ యుఎస్డి ఐఎన్ఆర్ ఉంది కదా, ఈ ప్రైస్ యాక్షన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే సో మీకు ఏదైనా ఐడియా ఉందా? మీలో కొంతమందికి ఐడియా ఉంటుంది. ఆ యుఎస్డి ఐఎన్ఆర్ హెచ్చు తగ్గులు దేని మీద డిపెండ్ అయి ఉంటాయి అని అంటే కంపెనీస్ యొక్క కరెన్సీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కంట్రీస్ యొక్క
కంట్రీస్ యొక్క కరెన్సీ ఎప్పుడైనా కానీ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే కంపెనీస్ అంటే చూడండి ఫ్రెండ్స్, అలాగే ఏంటంటే డాలరు యుఎస్డి డాలరు మీరు చూస్తే కనుక మనకి రూపీ వీక్ అవటం, డాలర్ స్ట్రెంత్ అవటం ఇది కూడా మనం గమనిస్తూ ఉన్నాము. సరే, డాలర్ స్ట్రెంత్ అయినా యుఎస్ మార్కెట్ పడుతుంది, వీక్ అయిన రూపీ కూడా పడుతూ ఉంది. అంటే మనం వీక్ అవటము పడిపోతున్నాం, యుఎస్ స్ట్రెంత్ అయ్యి అంటే డాలర్ స్ట్రెంత్ అయినా కూడా అది కూడా పడుతూ ఉంది. సరే, దాని యొక్క కారణాలు వేరే అయినా కూడా అసలు ఈ యుఎస్డి ఐఎన్ఆర్ కానీ ఏదైనా కంట్రీ యొక్క కరెన్సీస్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయి అని మీరు చూస్తే, సో చూడండి ఫ్రెండ్స్, ఏ కంట్రీకి అయినా సరే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ని బేస్ చేసుకొని ఆ కరెన్సీ యొక్క మూవ్మెంట్ అనేది ఉంటుంది. ఎక్స్పోర్ట్స్ బాగా పెరిగి ఇంపోర్ట్స్ తగ్గుతూ ఉంటే ఏంటంటే ఆ కంట్రీ యొక్క ఎకానమీ స్ట్రెంత్ అవుతున్నట్లు, దానివల్ల ఏంటంటే వాళ్ళ కరెన్సీ అనేది స్ట్రెంత్ అవుతుందన్నమాట. అలా కాకుండా సో ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతూ ఇంపోర్ట్స్ ఎక్కువైపోతూ ఉంటే ఏంటంటే దాని ఇంపాక్ట్ ఆ కంట్రీ యొక్క కరెన్సీ అనే మీద పడి ఆ కరెన్సీ అనేది వీక్ అవుతుంది అనేది చెప్పచ్చు అనమాట. సో అలాగే ఈ అన్ని కారణాలు కావచ్చు. అలాగే మెయిన్ కారణం అయితే కనుక కంపెనీస్ యొక్క Q3 అప్డేట్స్ ఆశాజనకంగా లేవు. Q3 అప్డేట్స్ చూస్తే రీసెంట్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అప్డేట్ చూసాము, దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్లో రియాక్షన్ చూసాము. అలాగే మనకి బజాజ్ ఫినాన్స్ సంబంధించి Q3 అప్డేట్ బాగుండటంతో అది మార్కెట్ పడుతున్నా కూడా హైయర్ లెవెల్లో నిలబడుతూ ఉంది. మనం దాని గురించి డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. అయితే ఈ HCL యొక్క Q3 రిజల్ట్సే వచ్చేసాయి. దాని యొక్క రిజల్ట్స్ చూస్తే ఆశాజనకంగా లేవు. TCS యొక్క రిజల్ట్స్ కూడా మనం చూసాము, అంత గొప్పగా ఏం లేవు. అలాగే మీడియం టర్మ్లో బాగానే ఉంటుంది, 24తో కంపేర్ చేస్తే 25లో బాగానే ఉందని చెప్పి డివిడెండ్ కూడా మంచిగా అనౌన్స్ చేశారు. దానివల్ల ఏంటంటే కాస్త అది నిలబడింది హైయర్ లెవెల్లో అని చెప్పి చెప్పచ్చు. కానీ సో మనకి ఓవరాల్గా క్వార్టర్లీ రిజల్ట్స్ యొక్క ఎర్లీ సిమ్టమ్స్ చూస్తే ఏంటంటే ఈ క్వార్టర్ కూడా ఏంటంటే సో నడికుడి జంక్షనే అవుతుంది అనే విషయం మనకి అర్థమవుతుందన్నమాట. కాబట్టి ఓవరాల్గా నిఫ్టీ బ్రాడ్ పిక్చర్ చూస్తే కనుక ఆల్రెడీ డౌన్ నడుస్తుంది. మన అదృష్టం బాగుంటే సో నిఫ్టీ ఏంటంటే కమింగ్ డేస్లో మనకి 21,065, 19,892. నేను రేపు నిఫ్టీ పడుతుందని కానీ రేపు నిఫ్టీ పడిపోతుంది పెరుగుతుంది అనే ప్రెడిక్షన్ నేను ఇంకా ఇవ్వలేదు. దాని గురించి వేరే ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఏంటంటే ఓవరాల్గా పైకి వెళ్తున్నా కూడా ఓవరాల్గా ఈ ట్రెండ్ కొనసాగితే కనుక నిఫ్టీ అనేది 21,065, 19,892 కమింగ్ మంత్స్లో వెళ్ళే పాసిబిలిటీస్ ఉన్నాయి. వీటిని ఆపే పాసిబిలిటీస్ కూడా రావచ్చు, అవి డైనమిక్గా వస్తాయి. ఏదైనా రిలయన్స్, ఐసిఐసి బ్యాంక్ లేదా రిమైనింగ్ కంపెనీస్, మేజర్ కంపెనీస్ ఉంటాయి కదా, వాటి యొక్క ఎర్నింగ్స్లో కనుక ఎక్స్ట్రాడినరీ మూవ్మెంట్ ఉంటే ఇది ఆగచ్చు. అలాగే ఏంటంటే ఇంకా మనం డిస్కస్ చేసుకోవాలి అని అంటే గ్లోబల్గా థింగ్స్ మారినా మన లోకల్గా ఏదైనా సర్ప్రైజింగ్ ఈవెంట్ కానీ బూస్టింగ్ ఇచ్చేది ఎకానమీకి వచ్చినా సో ఇలాంటి థింగ్స్ అనేవి మారిపోవచ్చు. అన్లెస్ అంటిల్ ఏంటంటే కిందకి వెళ్ళేలాగా కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే నిఫ్టీ ఖచ్చితంగా ఇలా వెళ్తుందని మనం చెప్పలేము, అది ఎవరి వల్ల కాదు. ఎందుకనంటే ఎప్పుడైనా బాటమ్ అవుట్ అయ్యి మళ్ళీ పైకి ర్యాలీ అవ్వచ్చు. ఎప్పుడు బాటమ్ అవుతుంది అనేది కూడా మనం ముందు ప్రెడిక్ట్ చేయడం కన్నా కూడా రన్నింగ్ మార్కెట్లు, రన్నింగ్లో వస్తున్న గ్లోబల్ థింగ్స్ అవి చాలా ఇంపార్టెంట్. ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్సే కొన్ని యాక్టివిటీస్, ఈవెంట్స్, కీ నెంబర్స్, కీ ఈవెంట్స్ వాటిని బట్టి డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు మనం 22 కిందకి వెళ్తే బాటమ్ అవుతుంది, 21,000 కిందకి వెళ్తే బాటమ్ అవుతుంది. సో ఇవేంటంటే ఇమాజినరీ థింగ్స్ అనమాట. అలా వెళ్ళాలని రూల్ ఏమి ఉండదు స్టాక్ మార్కెట్కి, ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే బై ఆర్డర్స్ ఎక్కువగా డామినేటింగ్గా ఉన్న ఏరియా 21,065, 19,892. సో అన్లెస్ అంటిల్ మధ్యలో ఏదన్నా గుడ్ న్యూస్లు వస్తే మనం చెప్పలేం. కానీ ఓవరాల్గా స్లోగా అయినా సరే కమింగ్ 3 మంత్స్లో స్లోగా అయినా ఇటువైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అక్కడ దాకా వెళ్తుందని ఎవరు కూడా చెప్పలేరు. కాబట్టి మధ్యలో ఆ నెంబర్ గుర్తుపెట్టుకోండి అని చెప్తాను. సో రేపటి మార్కెట్ పరిస్థితి ఏంటి అని అంటే చూడమని సార్, ఎవ్రీడే మార్కెట్ని స్పెక్యులేట్ చేయొద్దు. రేపు డౌ జోన్స్ ఫ్యూచర్ ఏంటో ఇప్పుడు చెప్పగలమా? రేపు ఏషియన్ మార్కెట్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చెప్పలేము. మహా అయితే యూఎస్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ రెడ్ గ్రీన్ బట్టి మీరు గెస్ చేయగలుగుతారేమో. ఇప్పుడు అది ఓపెన్ అవ్వకముందు మీరు ఏదైనా ఇవాళ 3:30 లోపు మీరు ఏదైనా అలాంటిది యూఎస్ మార్కెట్లో ఏమవుతుందో గెస్ చేయగలిగితే అప్పుడు తోపని ఒప్పుకోవచ్చు. కానీ మనం అలా గెస్ చేయలేం కదా. సో అక్కడ ఏ డేటా వస్తుందో తెలియదు, ఏమో జరుగుతుందో తెలియదు. కానీ బ్రాడ్ పిక్చర్ ఆఫ్ ది యూఎస్ మార్కెట్ అంటే డైరెక్షన్ ఆఫ్ ది యూఎస్ మార్కెట్ కూడా డౌన్ ట్రెండ్ నడుస్తుంది. కాబట్టి సో అక్కడ మనకి నైట్ షార్ట్ కవరింగ్ ర్యాలీ రావచ్చు, లేదా ఫర్దర్గా పడవచ్చు. అలాగే మన మార్కెట్లో కూడా ఏంటంటే టెంపరీగా షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
రాకుండా కూడా కిందకి వెళ్ళొచ్చు. ఎందుకంటే డౌన్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు షార్ట్ కవరింగ్ ర్యాలీస్ ఇట్లా షార్ట్ కవరింగ్ ర్యాలీస్ ఉన్నాయి కదా, అవి రావాలని లేదు. ఎందుకంటే షార్ట్స్ కవర్ చేస్తానే బౌన్సుల్లో ఏంటంటే సెల్ ఆఫ్ చేస్తారు అగ్రెసివ్గా. అందువల్ల ఏంటంటే మనకు ఆ విషయం అర్థం కాదు, షార్ట్ కవరింగ్ చేస్తున్న విషయం కూడా అర్థం కాదనమాట. కానీ ఓవరాల్గా బ్రాడ్ పిక్చర్, ఓవరాల్గా ట్రెండ్ ఏంటి అని అంటే డౌన్ ట్రెండ్ అనే విషయం అర్థమవుతుంది. సో రేపటి గురించి ఎల్లుండి గురించి నేను అలాంటి స్పెక్యులేషన్స్ నేను చేయను. అలాంటివి చేస్తే ఏమవుతుందో మీకు తెలుసు. కాబట్టి మరి ఏం చేయాలి అని అంటే వెయిట్ చేయాలి. కాస్త ర్యాలీస్ వస్తే చూడండి, ఇక్కడ వచ్చింది కదా షార్ట్ కవరింగ్ ర్యాలీ. ఈ ర్యాలీ వచ్చిన తర్వాత రీటైల్ పీపుల్కి ఏంటంటే డౌన్ సైడ్ థింక్ చేస్తే బాగుంటుంది. కానీ ఖచ్చితంగా ర్యాలీ వస్తుందని మనం చెప్పలేము. కానీ డౌన్ ట్రెండ్లో ఏంటంటే సెల్ అండ్ ర్యాలీస్ అనే స్ట్రాటజీ అనేది పీపుల్ వాడుతూ ఉంటారనమాట. చూడమని ఇట్లాంటి మార్కెట్లో నేనే F&O చేయను. అలాంటప్పుడు నా సబ్స్క్రైబర్స్కి ఎందుకని చెప్తాను చేయమని, అదనమాట. కాబట్టి జాగ్రత్త అని చెప్తాను. మార్కెట్ బాగా డిస్కౌంట్ అయిన తర్వాత బోటమ్ అవుట్ అయ్యి ర్యాలీ వచ్చేటప్పుడు అప్పుడు F&O చేస్తే కలిసి వస్తుంది అనమాట. అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు కాదనమాట. సో నేను F&O వద్దని చెప్పట్లేదు. ఎస్పెషలీ నేను మీకేం చెప్తానంటే ఫ్యూచర్స్ అయితే మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసుకొని బాగా ఉంటే కొంత మీ మొత్తం క్యాపిటల్లో కొంత పోర్షన్ ట్రేడింగ్కి వాడుకొని దాంట్లో మీరు కావాలంటే ఫ్యూచర్స్ ఇండెక్స్ ఫ్యూచర్స్ చేసుకోవచ్చు. కానీ ఇది సరి అయిన సమయం కాదు అని చెప్తాను. నేను మొత్తానికే వద్దని నేను ఎప్పుడు చెప్పను. కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే బాగా డిస్కౌంట్ అయ్యి ర్యాలీ అవుతున్నప్పుడు మీరు ఒక్క దమ్ములోనే 1000 పాయింట్స్ అట్లా 300-500 పాయింట్స్ నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో 1000-2000 పాయింట్స్ ఒక్క మూవ్లోనే క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి మార్కెట్ ఇది కాదు. సో మీరు కానీ బై కానీ సెల్ కానీ చేస్తే ఇలాంటి మార్కెట్లో మీ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మీ టార్గెట్ అవుద్ది. ఉపయోగం ఏదైనా ఉంటుందా స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత టార్గెట్ హిట్ అయితే? అదనమాట. కాబట్టి ఆ విషయాలు గుర్తుపెట్టుకోండి అని చెప్తాను మరొకసారి. చూడండి సార్, వీడియో ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన థింగ్స్ అన్నీ కూడా నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. సో అట్లాగేంటంటే ఎప్పుడైనా బ్రాడ్ పిక్చర్లో తేడా ఉన్నా, మార్కెట్ డైరెక్షన్లో తేడా ఉన్నా, రన్నింగ్ మూమెంట్లో ఏదైనా కీలకమైన అప్డేట్ ఏదైనా ఉంటే కనుక అట్లాంటివి నేను మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఫ్రీ టెలిగ్రామ్ లింక్ పోస్ట్ చేశాను. దాని లింక్ ద్వారా ఏంటంటే మీరు ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లోకి, ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లోకి రావచ్చు. ఏదైనా కీ అప్డేట్స్ ఉండి నేను మార్కెట్ లైవ్లో ఉంటే మీకు చెప్తాను. అబ్బాయి డైరెక్షన్ ఇప్పుడు దాకా బ్రాడ్ వ్యూ డౌన్ అనుకున్నాం, కానీ ఇక్కడ డైరెక్షన్ బ్రాడ్ వ్యూ అనేది చేంజ్ అవుతూ ఉంది. మనం ఒక 2-3 డేస్ జాగ్రత్తగా ఉండండి, అబ్జర్వ్ చేసి మనం జాగ్రత్తగా చూద్దామనే విషయాలు, అట్లాంటి విషయాలు ఉంటే చెప్తానమాట. కాబట్టి ఓన్లీ సబ్స్క్రైబ్ చేయడమే కాదు, సో ఇక్కడ ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నారా లేదా అనేది ఒకసారి వెరిఫై చేయండి. ఈ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి, వాళ్ళు మనీకి వసూలు చేస్తున్నారు, జాగ్రత్త. చూడండి సార్, ఏంజల్ వన్కి సంబంధించిన Q3 అప్డేట్. రెవెన్యూ 19% పెరిగింది, నెట్ ప్రాఫిట్ 8% పెరిగింది. సో ఒకసారి ఏంజల్ వన్ యొక్క అప్డేట్స్గా చూడొచ్చు. అలాగే ఏంజల్ వన్ వాళ్ళు కాంకాల్లో మేనేజ్మెంట్ చెప్తున్న థింగ్ ఏంటంటే, సో న్యూ నామ్స్ అంటే సెబీ న్యూ నామ్స్ వల్ల ఏంటంటే F&O కాస్త ఇంపాక్ట్ పడింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారనమాట. ఎక్స్పెక్టింగ్ వన్ టైమ్ హిట్ ఆఫ్ 18-20% టు టాప్ లైన్ అని చెప్తున్నారు. అలాగే ఏంటంటే 1-2 quarters ఇంపాక్ట్ ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు మానిటర్ ఇంపాక్ట్ ఫ్రమ్ న్యూ నామ్స్ ఫర్ 1-2 quarters అండ్ బిఫోర్ డిసైడింగ్ ఆన్ ద ప్రైస్ హైక్ అని చెప్తున్నారు. అబ్జర్వ్ చేస్తారంట ఇంపాక్ట్ ఎలా ఉంటుంది 1-2 quarters అనేది. అలాగే ఓవరాల్గా పెద్ద ఇంపాక్ట్ పడకుండా వీళ్ళు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే ఏంజల్ వన్ వాళ్ళు అయితే ఉన్న పరిస్థితికి బెటర్గానే వచ్చారు. కానీ సెబీ వల్ల F&O బాగా ఇంపాక్ట్ అయ్యింది. ఆప్షన్ ట్రేడింగ్ చేసే వాళ్ళ వాల్యూమ్స్ దారుణంగా పడిపోయినాయి కాంట్రాక్ట్స్ చూస్తే కనుక. కాబట్టి ఖచ్చితంగా ఏంజల్ వన్ వాళ్ళు తెలివిగా అటు ఇటు కాకుండా సమాధానం చెప్పినా ప్రాక్టికల్గా అయితే కనుక ఇప్పుడున్న పరిస్థితులకి 1-2 quarters ఏంజల్ వన్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది మార్కెట్ కూడా భావిస్తాం వల్ల ఈరోజు డిప్ అయింది అనే విషయం మనకు అర్థమవుతూ ఉంది అని చెప్పొచ్చు. HCL టెక్నాలజీస్ యొక్క Q3 గురించి మార్నింగ్ మిరాకిల్లో మాట్లాడుకున్నాము. రిజల్ట్స్ అనేవి ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, క్వార్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డీసెంట్ ఉన్నాయి. కాకపోతే ఫర్దర్గా రెవెన్యూ గైడ్లైన్స్లు పెద్ద గొప్ప ఏం లేదు వాటిల్లో. అలాగే డివిడెంట్ 18 రూపీస్ ఇచ్చారు పర్ షేరు, అది మనం మాట్లాడుకున్నాము. అలాగే రకరకాల ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్, బ్యాంకర్స్, బ్రోకింగ్ కంపెనీలు వాళ్ళు HCL మీద టార్గెట్ ప్రైస్ ఎలా ఇచ్చారనేది ఇక్కడ చూడొచ్చు అనమాట. హోల్డ్ అంటున్నారు, బై అంటున్నారు, న్యూట్రల్ అంటున్నారు, హోల్డ్ అంటున్నారు. సో అదనమాట. ఏం లేదు, HCL అనేది TCS, ఇన్ఫోసిస్తో కంపేర్ చేస్తే ప్రీమియంలో నడుస్తుంది ఇప్పుడు దాకా వాళ్ళు ఇచ్చిన రిజల్ట్స్ వల్ల. ఇన్ఫ్యాక్ట్ ఆ రెండు కంపెనీలు అవుట్ పర్ఫామ్ చేయకపోయినా కూడా HCL పర్ఫామ్ చేసుకుంటూ వచ్చింది, అందువల్ల ఆ ప్రీమియం ఉంది. సో ఇప్పుడు ఇది కూడా నార్మల్గానే రిజల్ట్స్ రావడంతో ప్రీమియం కట్ అయ్యి స్టాక్ 9% ఒకేసారి డౌన్ అయిందనమాట, అంతకంటే ఏం లేదు. సో కాబట్టి వీళ్ళు ఇస్తున్న టార్గెట్ ప్రైస్లు కాదు, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఆర్డర్స్ ఉన్నాయి, డీసెంట్గానే ఉంది, మంచి మేనేజ్మెంట్ HCL టెక్నాలజీస్. కాబట్టి
లోయర్ లెవెల్లో హెచ్సిఎల్ టెక్నాలజీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో లెవెల్స్ మార్నింగ్ మిరాకిల్లో మాట్లాడాను, ఒకసారి ఆ వీడియో వెరిఫై చేయండి. కొత్త వాళ్ళకి అప్కమింగ్ వీడియోస్లో హెచ్సిఎల్ టెక్నాలజీస్ గురించి, వాడి యొక్క స్టడీ లెవెల్స్, ఇన్వెస్ట్మెంట్ స్టడీకి ఏ లెవెల్స్ చూడొచ్చో ఒకసారి మనం చదువుకోవచ్చు అనేది నేను ఆ వీడియోస్లో చెప్పే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తాను కొత్త సబ్స్క్రైబర్స్ కోసం. మరీ అప్కమింగ్ వీడియోస్లో హెచ్సిఎల్ టెక్ మరొకసారి చాణక్య స్టాక్ ట్రేడర్స్లో లెవెల్స్ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో. చూడండి, అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్ టు గెయిన్ వెయిట్ ఆన్ ఎంఎస్సిఐ ఇండెక్స్. సో ఇన్ ఫిబ్రవరి ఎంఎస్సిఐ ఇండెక్స్ అంటే గ్లోబల్ ఇండెక్స్, మన నిఫ్టీ సెన్సెక్స్ లోకల్ కదా. ఎంఎస్సిఐ ఏంటంటే గ్లోబల్ ఇండెక్స్లో ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇట్లాంటి స్టాక్స్ ఉంటాయి, మీకు తెలుసు కదా. అలాగే ఇండస్ఇండ్ బ్యాంకు వెయిట్ పెరగబోతుందంట. ఎందుకనంటే ఫారిన్ హోల్డింగ్స్ రెడ్యూస్డ్ టు 46.63 ఇన్ డిసెంబర్ ఫ్రమ్ 55.53. చూడండి ఫ్రెండ్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ వాటిల్లో మీకు డేటా అంతా వచ్చిన తర్వాత స్టాక్ పడిపోయి ఉంటుంది, అప్పుడు ఎఫ్ఐఎస్ అమ్మేశారని కనిపిస్తుంది. అలాగే స్టాక్ పెరిగి ఉంటుంది, డేటా తర్వాత కనిపిస్తుంది ఎఫ్ఐఎస్ కొన్నారని. కానీ గుర్తుపెట్టుకోండి, క్యాండిల్స్ ద్వారా మీరు మూమెంట్ అబ్జర్వ్ చేస్తే ఎఫ్ఐఎస్ బయింగ్కి రాబోతున్నారనేది నేను బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సరు, ఇండస్ఇండ్ బ్యాంక్ ఇట్లాంటి వాటిలో చూసి కనిపెడతాను. ఎందుకంటే మీకు అక్కడ నెట్ క్యాష్ చూస్తూ ఉంటారు, బై చేశారా ఏంటి అనేది. కానీ వాళ్ళు కొంటున్న నెట్ క్యాష్ చూస్తున్నారు, కానీ వాళ్ళు డైలీ బై సెల్ చేస్తారు. వాళ్ళు బయింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఇంటెన్షన్ మీకు ఆ డేటాలో కనిపించేటప్పటికి మార్కెట్ చాలా దూరం వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చాలాసార్లు చూస్తే ఎఫ్ఐ నెట్ బయింగ్ మీకు కనిపించినప్పటికి మార్కెట్ ఆల్ టైమ్ హైలోకి వస్తుంది. కానీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇండస్ఇండ్ బ్యాంకు, బజాజ్ ఫిన్స్లో ఏంటంటే బయింగ్ జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ స్టేక్స్ ఉన్నాయి వాటికి, వీటి మీద ఎక్కువ పాజిటివ్గా ఉంటారు కాబట్టి. సో అయితే ఇంతకీ ఇక్కడ ఉన్న న్యూస్ అప్డేట్ ఏంటంటే ఎఫ్ఐ యొక్క హోల్డింగ్ అనేది తగ్గింది ఇక్కడ నుంచి ఇక్కడికి, కాబట్టి హెడ్ రూమ్ ఉంది, కొత్తగా ఇన్ఫ్లోస్ రావడానికి హెడ్ రూమ్ ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారనమాట. సో ఇండస్ఇండ్ బ్యాంక్ యొక్క లెవెల్స్ కూడా గతంలో డిస్కస్ చేసాం, ఆ లెవెల్స్ నుంచి ఎలా రియాక్ట్ అవుతుందో కూడా మీరు చూస్తున్నారు. భవిష్యత్తులో కొత్త సబ్స్క్రైబర్స్ కోసం ఇండస్ఇండ్ బ్యాంక్ యొక్క ఇన్వెస్ట్మెంట్ స్టడీ లెవెల్స్ మరొకసారి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది తప్పక. చూడండి సార్, డెల్టా కార్ప్ గురించి, బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు, సో మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోయినా, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి లేకపోయినా, సో మనకి ఇక్కడ లింక్ ఇచ్చాను చూడండి. సో మనకి ఏంజల్ వన్ వాళ్ళు లింక్ ఇచ్చాను, మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే మీకు ఏంటంటే 10 minutesలో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. సో ఏంజల్ వన్ ద్వారా మీరు మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మార్కెట్ ఇట్లాంటి వాటిలన్నింటిలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఈటీఎఫ్లు అట్లాంటి వాటిలన్నింటిలో చేసుకోవచ్చు. ఏంజల్ వన్ అంటే ఒకప్పుడు ఏంజల్ బ్రోకింగ్, ఏంజల్ వన్గా వాళ్ళు రీసెంట్ ఇయర్స్ నుంచి వాళ్ళు చేస్తున్నారు. అంటే మ్యూచువల్ ఫండ్స్ బిజినెస్లో కంటే ఏఎంసీ బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఏంజల్ వన్గా రీనేమ్ చేశారనమాట. అదనమాట కదా. ఫ్లాట్ 20 రూపీస్ మాత్రమే వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక మీరు ఐడిని మా టీం నెంబర్కి పంపించడం మర్చిపోవద్దు. ఎందుకంటే అప్పుడప్పుడు ఆ బ్రోకింగ్ కంపెనీలో వాళ్ళు ఏంటంటే రకరకాల వెబినార్లు, అలాగే ఆఫ్లైన్ వర్క్షాప్లు కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే కనుక మీకు గ్రూప్లో పాస్ చేస్తాను. అలాగే కొత్తగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి స్టాక్ మార్కెట్ గురించి ఏమీ తెలియదని నా వెబినార్స్, అంటే నేను వ్యక్తిగతంగా వెబినార్లు కొన్ని కండక్ట్ చేస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు. మనీ మేనేజ్మెంట్, క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటి, స్టాక్స్ని ఎట్లా స్టడీ చేసుకుంటాం, రకరకాల యొక్క సెక్టార్ల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మన కంట్రీ యొక్క ఎకానమీ ఎటుపోతుంది, జీడిపి ఏంటి, వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే మనం ఎక్కడ ముందున్నాం, ఏ సెక్టార్లకి బెనిఫిట్, ఇట్లాంటి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే నాలెడ్జ్ షేరింగ్ చేస్తూ ఉంటాం. దాని ద్వారా మీరు ఓన్గా గ్రో అవుతూ ఉంటారనమాట. కాబట్టి అకౌంట్ లేని వాళ్ళు మన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకొని క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మన సార్ బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సో షార్ట్ కవరింగ్ అనేది వచ్చింది. సో ఇది ఈ లైన్ కింద వస్తుంది అనుకున్నాను, వచ్చింది. షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చింది. ఫర్దర్గా కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ఏంటంటే ఇలాంటప్పుడు ట్రేడింగ్కి వెళ్ళకూడదు. కాస్త షార్ట్ కవరింగ్ ర్యాలీ వస్తే రానివ్వండి, ర్యాలీ వస్తే కాస్త మోస్ట్ ఆఫ్ ది పీపుల్ బాటమ్ అవుట్ అయింది, పైకి వెళ్తుంది అని అనిపించింది అనుకోండి, అని అంటున్నారు అనుకోండి, సోషల్ మీడియాలో పాజిటివ్గా మారుంటారు. ఆ తర్వాత నరికే అవకాశాలు ఉంటాయి, అది మనం అప్పుడు చూడాలి, ఇప్పుడు కాదు. కాబట్టి షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చే పాసిబిలిటీ ఉంది, కానీ రాకుండా కూడా కిందకి వెళ్ళచ్చు. ఎందుకంటే బ్రాడ్ వ్యూ అనేది డౌన్ ఉంది కాబట్టి వాళ్ళ కనుక వాళ్ళ సెల్ ఆర్డర్లకు బై ఆర్డర్లు దొరికితే కిందకి వెళ్ళిపోతారు. దొరకనప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ షార్ట్ కవరింగ్ చేస్తారు, లేదా లోయర్ లెవెల్లో వాళ్ళ ఏరియాస్ ఉన్న వాళ్ళ బై ఆర్డర్స్ ఉన్నా కూడా షార్ట్ కవరింగ్ చేస్తూ ఉంటారు. కాబట్టి కాస్త కపుల్ ఆఫ్ ట్రేడింగ్స్ సెషన్స్ షార్ట్ కవరింగ్ వస్తే బాగుండు, వస్తుంది అని మనం చెప్పలేము. వస్తే అప్పుడు మనం ఆ ర్యాలీలో డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తే మీకు ఏదైనా పనికొస్తుంది. ఎక్కడి నుంచి కిందకి పోతుంది పైకి వెళ్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు లాటరీ వేసి పెట్టారంటే స్టాప్ లాస్ హిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని చెప్తాను. నేనే చెప్పాను కదా, నేనే వ్యక్తిగతంగా F&O ఇప్పుడు చేయట్లేదు. మీకు కూడా
నేను ఎలా సజెస్ట్ చేస్తాను, వద్దనే చెప్తాను. ఇలాంటి మార్కెట్లో ఎఫ్ఎండ్ఓ చేస్తే డేంజరస్. చూడండి సార్, డెల్టా కార్ప్ సో మొన్నే లేచింది, ఇప్పుడు పడిపోయింది. ఎందుకని అని అంటే చూడండి సార్, మొన్న లేచినప్పుడు మాడుకున్నాం ఏంటంటే అది కోర్టు నుంచి వాళ్ళకి స్టే వచ్చింది. కానీ అది టెంపరీ గుడ్ న్యూసే కానీ బూస్టింగ్ అయ్యేది కాదు. ఎందుకనంటే జిఎస్టీ డిమాండ్ నోటీస్ ఉంది చూసారా, దానికి సంబంధించి ఏంటంటే కోర్టులో వాళ్ళు గెలవాలి, గెలిస్తే డెల్టా కార్ప్ని తట్టుకోగలుగుతుంది. లేకపోతే ఏంటంటే ఆ జిఎస్టీ నోటీస్కి వీళ్ళు పే చేయాల్సిన అమౌంట్ చూసుకుంటే కంపెనీ అమ్మినా కూడా వాళ్ళు తీర్చలేరు, అంత వాళ్ళు పే చేయాల్సి వస్తుంది అనమాట. సో అందుకని డెల్టా కార్ప్ గురించి మాట్లాడేటప్పుడు నేను చెప్పాను, ప్రైస్ యాక్షన్ కాదు మనం చూడాల్సింది. మీకు ఏదన్నా ఒకవేళ ఎలాంటి కంపెనీలు స్టడీ చేస్తాలన్నా మన ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ 1% కన్నా ఎక్కువ పెట్టి చేయకూడదు. ఏది మిగతా పోర్ట్ఫోలియో అంతా బాగుంటే ఇట్లాంటి వాటి జోలికి వెళ్ళాలి, లేకపోతే ఇట్లాంటి వాటికి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. ఇది నేను ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను కానీ ఈ స్టాక్ గురించి నేను చెప్పట్లేదు. ఆ విషయం మరొకసారి గుర్తుపెట్టుకోండి. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే డెసిషన్స్ అనేవి తీసుకోండి. సో అయితే ఇంకా బాగా డీప్గా కరెక్ట్ అయితే నేను దీని గురించి చూస్తాను, ఒకసారి ఆలోచిస్తాను. ఎందుకనంటే రీజన్ ఏంటంటే డెల్టా కార్ప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే వాళ్ళ ఫినాన్షియల్ 26-27కి బిజినెస్ ప్లాన్స్ బాగున్నాయి. ఒకవేళ ఇది కోర్టులో ఇదే ఏదైనా ఇబ్బంది పడ్డా కూడా అప్కమింగ్ ఇయర్స్ ఎఫెక్ట్ అవ్వకుండా వాళ్ళు డైవర్సిఫికేషన్ చేస్తున్నారు. ఒక్కసారిగా వెళ్ళదు కదా బిజినెస్, చేంజ్ మ్యూటేటెడ్ అవ్వదు కదా. అందువల్ల ఏంటంటే వెయిటింగ్ ఈజ్ రిక్వైర్డ్. కానీ ఈలోపు చాలా బాగా భారీ డిస్కౌంట్ ప్రైస్ కోసం వస్తే కనుక అప్పుడు నేను కొద్ది మొత్తంలో స్టడీ చేయడానికి చూస్తానన్నమాట. పర్సనల్ డిస్క్లైమరు, నాకేంటంటే 129-128 పాయింట్ ఆఫ్ వ్యూలో లైట్గా స్టడీ చేసుకొని ఉన్నాను నేను, అర్థమవుతుందా? కాబట్టి ఏంటంటే బాగా డిప్ అయితే ఎస్పెషల్లీ 70-80 రూపీస్ కోసం చూస్తున్నాను అనమాట. అక్కడ దాకా పడిపోతే ఏంటంటే ఇంక ఇది ఆల్మోస్ట్ చచ్చిపోయినట్లు. ఇక వాళ్ళు ఆ నోటీస్ వచ్చి కంపెనీ ఏదైనా అయింది అనుకోండి, ఇక స్టడీ చేసుకుంది గంగారపణం అనుకుంటాను. ఎందుకనంటే మనం స్టడీ చేస్తున్న ప్రతి కంపెనీ గొప్పగా వెళ్ళాలి లేదు, కానీ ఆ 60-70-80కి కనుక మనం చూసి అక్కడ ఉన్న ఇష్యూ ఏంటి చూసి సాల్వ్ అవుతుందా లేదా అనేది మనం వాటిని ట్రాక్ చేస్తా, ఆ ఇష్యూస్ ఆ కోడ్ థింగ్స్ మనం ట్రాక్ చేస్తూ ఉంటే కనుక ఒకవేళ అద్భుతాలు జరిగితే ఏంటంటే ఏమో గుర్రం ఎగరవచ్చు. కాబట్టి ఏంటంటే ఇట్లాంటి స్టాక్స్ని కూడా మనం ఎందుకు పనికిరాదు అనుకుని ఒకప్పుడు వెలిగి నోటీస్ అయిన వాటిని కూడా మనం చూస్తుండాలి. కాకపోతే ఎక్కడ పడితే అక్కడ కాదనమాట. సేమ్ థింగ్ మిగతా పోర్ట్ఫోలియో థింగ్స్ మేజర్ అన్నీ కూడా బాగుండి వెలుగుతూ ఉంటే అప్పుడు ఇట్లాంటి వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏదైనా థింక్ చేయొచ్చు అదనమాట. అంతేగాని నేను పెట్టే పోర్ట్ఫోలియో ప్రతి కంపెనీ పోర్ట్ఫోలియో రోజు రిస్కే పెడతానంటే ఇబ్బంది పడతారనమాట. కాబట్టి ఇలాంటి విషయాలనేవి కన్సిడర్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడ్యుకేషన్ కానీ నేను చెప్తున్నాయే కానీ ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాయే కానీ ఆ స్టాక్స్ గురించి నేను చెప్పట్లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మరీ బిగినర్స్. వీడియోని క్లోజ్ చేసే ముందు 2025లో టాపిక్ ఏంటి అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో టాపిక్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికి సంబంధించిన డిస్కషన్ ఏంటి, నా వ్యూ ఏంటి అనేది కూడా చెప్తాను. ముందేం చేయాలి, మీరు 2025లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి టాపిక్ ఏంటని మీరు అనుకుంటున్నారు, మీ మదిలో ఏముంది ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలుంటే ఆ స్టాక్ని మీరు ఏ లెవెల్లో స్టడీ చేద్దాం కొనుక్కుందామని మీరు అనుకుంటున్నారు అది కూడా కామెంట్ చేయండి. స్టడీ చేయడమే కాకుండా కొనుక్కుందామని మీరు అనుకుంటున్నారు, సో అది మీరు టాపిక్ అని మీరేమనుకుంటున్నారో అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి సార్, ఇక్కడ బజాజ్ ఫినాన్స్కి సంబంధించి సిఎల్ఎస్ఏ వాళ్ళు ఏంటంటే 2025కి సంబంధించి టాపిక్ అని వాళ్ళు చెప్తున్నారు అనమాట. సో దానికి సంబంధించిన అప్డేట్ అనేది పోస్ట్ చేశాను. అలాగే సో 2025లో నా టాపిక్ ఏంటి, సో దేనికి నేను ప్రియారిటీ ఇస్తాను అనేది చెప్పాలి అని అంటే మీరు కొన్ని డేస్ ఆగాల్సిందే. ఎందుకనంటే సో కరెక్షన్లో రన్నింగ్లో నేను తీసుకోబోయే డెసిషన్ అది, అర్థమవుతుందా? నా మదిలో చాలా ఉన్నాయి. అయితే సో ఆ టాపిక్ ఏది అవ్వబోతుంది అనేది చూడాలి అని అంటే సో మనకి అప్కమింగ్ కరెక్షన్స్ దాకా వెయిట్ చేయాల్సిందే అని చెప్పి చెప్తానమాట. సిఎల్ఎస్ఏ వాళ్ళ వ్యూ ఏంటిది, బజాజ్ ఫినాన్స్ అని చెప్పి చెప్పచ్చు. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తూ బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే, గుడ్ నైట్.